వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. దాచేపల్లిలో 15 రోజుల క్రితం జరిగిన వసతి గృహ సంఘటనకు సంబంధించిన వీడియోను మరలా వక్రీకరించి తప్పుడు సమాచారంతో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల డీఎస్పీ జగదీష్ హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించి అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు నిజమైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేయరాదని సూచించారు. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా దాచేపల్లిలో చిన్నపిల్లలు కొట్టుకున్న మ్యాటర్లో అప్పట్లో ర్యాగింగ్ అని తప్పుడుగా వైరల్ అయింది. దాని మీద ప్రెస్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రేమ వ్యవహారంలో జరిగిందని. అది 15 రోజుల క్రితం జరిగింది. జరిగిన తర్వాత మనం దాన్ని ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము 136/2025 ఆఫ్ దాచేపల్లి పిఎస్ కింద. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము రిమాండ్కి కూడా పెట్టడం జరిగింది. అట్లానే ఆ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలానే ఆ హాస్టల్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి, పెండింగ్ ఎంక్వైరీ. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ వీడియో వైరల్ చేస్తున్నారు తప్పుడు సమాచారంతో. ఇది కాలేజ్ యాజమాన్యంలో జరిగిందని, కాలేజీలో జరిగిందని చెప్పి ఇలాంటి తప్పుడు వీడియోలు ఏదైతే ప్రచారం చేస్తారో తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఇలా మైనర్ పిల్లల్ని ఫేస్ రివీల్ చేస్తూ కూడా చేస్తున్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను ప్రెస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు వెంటనే సహకరించి దాన్ని తీశారు. కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా ప్రైవేట్ పర్సన్స్ దాన్ని తప్పుడుగా వైరల్ చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ నిజాలు తెలుసుకొని దాని తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.